ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దీక్షితులుగా చెప్తారు కదా, ఎలాగైనా కూడా మిత్ర భార్య చేత వరలక్ష్మి వ్రతం చేయించాలని ఇక ఆ మాట గుర్తుపెట్టుకున్న జయదేవ్ లక్ష్మికి చెప్తారనమాట. ఇలా దీక్షితులుగా చెప్పారు, నువ్వు ఎలాగైనా సరే ఇక వరలక్ష్మి వ్రతం చేయాలి, ఇంట్లో చేయడం అయితే కుదరదు కాబట్టి గుళ్ళో చేద్దువు అని చెప్పి ఇక లక్ష్మిని తీసుకొస్తారనమాట. ఇక పూజ చేయించేది కూడా దీక్షితులు గారే. ఇక అప్పుడు లక్ష్మిని చూసి ఇలా అంటారనమాట దీక్షితులు గారు, అమ్మ లక్ష్మి, పూజ స్టార్ట్ చేసే ముందు నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరైనా సరే ఒక 5 ముత్తైదువుల్ని తీసుకురా, కాళ్ళకి పసుపు రాయాలి అని చెప్పి అనగానే అలాగే గురువుగారు అని చెప్పి లక్ష్మి ఆ గుళ్ళో ఎవరైనా వస్తారేమో పసుపు రాయించుకోవడానికి అని చెప్పి తీసుకొస్తుందనమాట. ఒక 4 వస్తారు. అప్పుడు వాళ్ళని చూసిన దీక్షితులు గారు అంటారు, అదేంటమ్మా లక్ష్మి, చెప్పాను కదా 5 ముత్తైదువులు కావాలని అనగానే ఇక వచ్చిన 4 ముత్తైదువుల్లో ఒక ఆవిడ అంటుంది, నువ్వు మిగతా వాళ్ళకి పసుపు రాస్తూ ఉండమ్మా, నేను ఎవరైనా దొరుకుతారేమో తీసుకొస్తాను అని చెప్పి వెళ్తుంది ఆవిడ. అయితే ఆ గుడికే వస్తుందన్నమాట అరవింద. ఇక అరవిందకి చెప్తుందనమాట, ఇలాగా వాళ్ళకి పసుపు రాయించుకోవాలి, ఒక ఆవిడ రాస్తుంది అనగానే సరే పదండి నేను వస్తాను రాయించుకుంటాను అని చెప్పి అరవింద కూడా వస్తుందనమాట. ఇక అదే టైంకి అక్కడ మిగతా ముత్తైదువులకి వంగి లక్ష్మి పాదాలకి పసుపు రాస్తూ ఉంటుంది. ఇక అక్కడే దీక్షితులు గారు ఉంటారు. అక్కడ జయదేవ్ అయితే కనిపించరు, కానీ ఇక అరవింద వస్తుందనమాట. లక్ష్మి మరి తన కొంగు కప్పుకొని ఆ టైంకి అరవిందకి కనిపించకుండా పాదాలకి రాస్తుందా లేదంటే ఇంకే రకంగా కవర్ చేసుకుంటుందా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము.